అది ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో చరిత్ర ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అన్నదానికి వస్తే మనం ఇందాక అన్నాం సింధు నాగరికత నుంచి ప్రారంభమై స్వతంత్రం వచ్చేంతవరకు ఉంటుందని అన్నాం. ఇప్పుడు ఈ హిస్టరీని 3 భాగాలు చేస్తున్నాం. ప్రాచీన భారతదేశ చరిత్ర, ఇది క్రీస్తు పూర్వం BC 3000 నుండి ప్రారంభమై 647, ఇక ఏడి మనం పెట్టవలసిన అవసరం, క్రీస్తు శకము 647 వరకు, అనగా సింధుతో ప్రారంభమై భారతదేశానికి స్వతంత్రం వచ్చేంతవరకు ఇండియన్ హిస్టరీ అయితే, దాంట్లో ప్రాచీన భారతదేశ చరిత్ర సింధు నాగరికతతో ప్రారంభమై హర్షుడు మరణించేంతవరకు ఉంటుంది. సో దీంట్లో మనం ప్రధానంగా మాట్లాడుతుంది సింధు నాగరికత. సో ఈ సింధు నాగరికతకు సంబంధించి ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది. ఇందాక సింధు నాగరికత ఏ యుగానికి సంబంధించినది? కాంస్య యుగానికి సంబంధించిన నాగరికత. ప్రపంచంలో కంచుని కాంస్యాన్ని లేదా బ్రాంజ్ని మొట్టమొదటిసారిగా ఎవరు తయారు చేశారనంటే సింధు ప్రజలు. మరి సింధు కాలంలో ప్రజలు విరివిగా వాడిన లోహము మనం ఇందాక అనుకున్నాం. విరివిగా వాడిన లోహం అంటంతో రాయండి అన్నాం. విరివిగా లభించిన లోహము, విరివిగా వాడినది కంచు అన్నాం. విరివిగా లభించిన లోహము రాగి అన్నాం. మరి ఇక్కడ ఈ నాగరికత ప్రపంచంలో ఉన్నటువంటి తొలి నాగరికతల్లో ఇది ఒకటి. సో ప్రపంచంలో తొలి నాగరికతలు అనగా ప్రపంచంలో ఉన్నటువంటి 4 నాగరికతలు, వాటిల్లో సింధు నాగరికత, మెసొపొటేమియన్ల నాగరికత, దెన్ ఈజిప్షియన్ల నాగరికత అండ్ చైనా నాగరికత. ఈ 4 నాగరికతలు ప్రపంచంలో తొలి నాగరికతలు. మరి ఈ తొలి నాగరికతలు దాదాపుగా ఒకే కాలంలో వర్ధిల్లాయి కనుక వీటిని మనం సమకాలీన నాగరికతలు అని కూడా పిలవచ్చు. సమకాలీన నాగరికతలు. ఈ 4 నాగరికతలు ఒకే కాలంలో. మరి ఈ 4 నాగరికతలు ప్రపంచంలో డిఫరెంట్ ప్రాంతాల నుంచి నదీ పరివాహక ప్రాంతాల్లో, రివర్ బ్యాంక్స్లో మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటిల్లో భారత వాయువ్య భాగం, పాకిస్తాన్లో వర్ధిల్లినటువంటి ఈ నాగరికత సింధు నది ఒడ్డున ఉంది. మరి మెసొపొటేమియన్ నాగరికత అనగా ఇరాన్ అండ్ ఇరాక్ సంబంధించినటువంటిది. ఇది టైగ్రీస్ మరియు యూఫ్రటీస్ అనే ఈ 2 నదుల మధ్య వర్ధిల్లింది, విస్తరించింది. అలానే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈజిప్ట్, ఇది నైలు నదీ పరివాహక ప్రాంతంలో. మరి చైనా నాగరికత హుయాంగ్ హో, దీన్నే మనం ఎల్లో రివర్ అని మాట్లాడతాం, పసుపు నది. ఇప్పుడు ఈ 4 నాగరికతలు భారతదేశంలో ఉన్న, పాకిస్తాన్లో వర్ధిల్లినటువంటి ఈ నాగరికత సింధు నది పరివాహక ప్రాంతంలో, టైగ్రీస్ అండ్ యూఫ్రటీస్ నదుల మధ్య మెసొపొటేమియన్ నాగరికత, ఆ నైల్ నదీ పరివాహక ప్రాంతంలో ఈజిప్టు, దాని హుయాంగ్ హో నదీ పరివాహక ప్రాంతంలో చైనా. చూడండి, ఈ 4 నాగరికతలు కూడా సింధు మెసొపొటేమియన్ నాగరికత అండ్ చైనా నాగరికత ఏషియాలో, ఈజిప్టు ఆఫ్రికాలో. ఈ 4 నాగరికతలు నదీ పరివాహక ప్రాంతాల్లో కనుక వీటిని మరి ఒక పేరు
నదీ లోయ నాగరికతలు అని కూడా పిలవచ్చు. నదీలోయ నాగరికతలు, ఆ సమకాలీన నాగరికతలు, ప్రపంచంలో తొలి నాగరికతలు. వీటిల్లో సింధు నాగరికత అత్యంత ప్రముఖమైనది. ఈ సింధు నాగరికత పట్టణ నాగరికత, రిమైనింగ్ గ్రామీణ పల్లె నాగరికతలు. ఇప్పుడు వీటిల్లో మనం సింధు నాగరికతను గురించి మాట్లాడతాం. సో సింధు నాగరికత అసలు ఈ పేరు కంటే ముందు మనకి భారతదేశంలో నాగరికత లేదా సంస్కృతికి మూలం 1921వ సంవత్సరం వరకు మనం ప్రధానంగా ఏం నమ్మాము అంటే ఆర్యులు. భారతదేశంలో సింధు నాగరికత క్రీస్తు పూర్వం 3000 నుండి ప్రారంభమై క్రీస్తు శకం 1500 వరకు ఉంది. సో సింధు నాగరికత BC 3000 టు BC 1500 ఇది సాధారణంగా సింధు నాగరికత కాలం. మన జనరల్గా ఎగ్జామ్స్లో సింధు నాగరికత మెచ్యూర్ ఫేజ్ అంటే బాగా అభివృద్ధి చెందినటువంటిది, వర్ధిల్లిన కాలం అడుగుతాడు. క్రీస్తు పూర్వం అంటే BC 2500 నుండి BC 1750 వరకు. ఇక్కడ సమ్ ఆఫ్ సోర్సెస్ ప్రకారంగా సింధు నాగరికత BC 2250 నుంచి 1750 అని కూడా అంటాడు. సో ఇది సింధు నాగరికత సంబంధించినటువంటి మెచ్యూర్ ఫేజ్. సింధు నాగరికత క్రీస్తు పూర్వం 3000 నుంచి ప్రారంభమై 1500 వరకు కొనసాగింది. 1500లో ఈ నాగరికత విస్తరించిన ప్రాంతాన్ని ఆర్యులు ఆక్రమించుకొని వేద నాగరికతను ఎక్స్టెండ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మరి అసలు ఈ సింధు నాగరికత అన్నది తెర మీదకు వచ్చింది. దీనికి సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ 1921 కంటే ముందు లేదు. సో 1921 కంటే ముందు భారతదేశంలో నాగరికతకి అండ్ సంస్కృతికి మూలం ఆర్యులు అన్న అభిప్రాయం బలంగా ఉండేది. బట్ 1921వ సంవత్సరంలో సింధు నాగరికతకు సంబంధించినటువంటి అవశేషాలు బయలుపడ్డాయి. భారతదేశం యొక్క వాయువ్య భాగంలో 1921-22 సంవత్సరాలలో సర్ మార్షల్ నాయకత్వాన ఆర్డి బెనర్జీ అండ్ దయారాం సహానీ వీరిరువురు జరిపినటువంటి త్రవ్వకాలలో సింధు నాగరికతకు సంబంధించిన అవశేషాలు బయలుపడ్డాయి. అంటే ఈ నాగరికత సంబంధించిన అవశేషాలు బయలుపడటానికంటే ముందు భారతదేశంలో నాగరికతకి సంస్కృతికి మూలం, రెండిటికి మూలం ఆర్యులు. మరి ఎప్పుడైతే 21వ సంవత్సరంలో దీనికి సంబంధించిన అవశేషాలు బయలుపడ్డాయో అప్పటి నుంచి అభిప్రాయం మారింది. సింధు నాగరికతకు సంబంధించి ఎప్పుడైతే అవశేషాలు బయలుపడిన తరువాత ఇప్పుడు భారతదేశంలో నాగరికతకు మూలం సింధు ప్రజలు, భారతదేశంలో సంస్కృతికి మూలం ఆర్యులు. సింధు నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలు 21-22లో మార్షల్ నాయకత్వంలో వీరిరువురు త్రవ్వకాలు జరిపారు. ఇక్కడ బిట్ ఎలా పడుతుందంటే 1921-22 సంవత్సరాల 21వ సంవత్సరంలో సింధు నాగరికతకు సంబంధించినటువంటి అవశేషాలు సర్ మార్షల్ నాయకత్వంలో ఆర్డి బెనర్జీ, దయారాం సహానీలు త్రవ్వకాలు జరపంగా వచ్చినాయి. ఈ ఎంత ఇన్ఫర్మేషన్ అతనే క్వశ్చన్ అడిగి ఇక్కడ ఎలా అడుగుతున్నానంటే ఇంతకీ వారు త్రవ్వకాలు ఎందుకు జరిపారు? ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది
భారత వాయువ్య భాగంలో ఇక్కడ త్రవ్వకాలు జరపడానికి కారణం ఏంటిది? సో దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ నూతన రైల్వే లైన్ల నిర్మాణం నిమిత్తం. సో టు లే ఆఫ్ న్యూ రైల్వే ట్రాక్స్. ఈ నూతన రైల్వే లైన్ల నిర్మాణం నిమిత్తం 1921-22 సంవత్సరంలో మార్షల్ గారి నాయకత్వంలో ఆర్డి బెనర్జీ, దయారాం సహాని ఇక్కడ త్రవ్వకాలు జరపగా ఈ త్రవ్వకాలలో వారు ఊహించని విధంగా సింధు నాగరికి సంబంధించిన అవశేషాలు విపరీతంగా బయలుపడ్డాయి. ఇంతకీ అవశేషాలను అబ్జర్వ్ చేసిన తరువాత భారతదేశంలో ఆర్యుల కంటే ముందు దాదాపుగా ఒక 1500 సంవత్సరాల కాలం పాటు ఒక గొప్ప నాగరికత వర్ధిల్లింది. ఈ నాగరికకు సంబంధించిన మన దగ్గర అవశేషాల్లో 1000 వరకు నగరాలు, దాదాపుగా వేల కొలదిలో మనకు వాడు ఉపయోగించిన వస్తువులు, పనిముట్లు, పరికరాలు, దాంతోపాటుగా నాణ్యాలు, ముద్రికలు, ఇలా సో మెనీ టెర్రకోటా బొమ్మలు, దాంతోపాటుగా కాంస్యంతో చేసిన సో మెనీ ప్రతిమలు, ఇలా దీనికి సంబంధించి సో మెనీ ఇన్ఫర్మేషన్స్ అన్నవి బయటకు రావటం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు అడిగే క్వశ్చన్లకి భారతదేశంలో నాగరికత అంటంతో సింధుతో ప్రారంభమైంది అండ్ సంస్కృతి అంటంతో ఆర్యులు. సో రెండిటికి 2 డిఫరెంట్ ఆన్సర్స్.